శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి మార్చి నెలలో జరిగే ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నెల ప్రారంభంలోనే ధనస్థానంలో శనితో పాటు రవి కూడా రావడం జరిగింది. కొంతవరకు గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి ఏలినాటి శని నుంచి ఈ నెలాఖర లోపల మీకు సంపూర్ణంగా దాని నుంచి బయటపడడం జరుగుతుంటుంది. సాధారణంగా విషయం ఏంటంటే, ఏదైనా శని భగవానుడు మీరు జరిగిపోయినటువంటి 7 సంవత్సరాల్లో మీ దగ్గర ఏదైనా తీసుకొని ఉంటే అది తిరిగి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే తీసుకోవడం అంటే అప్పు తీసుకోవడం కాదు. మీరు ఏదో ఉద్యోగం చేస్తుంటే ఆ ఉద్యోగం పోగొట్టుకొని ఉంటారు. వివాహం అయి ఉంటే ఏదో భార్య లేదంటే భర్త దూరం అయి ఉంటారు. పేరెంట్స్ దూరం అయి ఉండొచ్చు. ఈ విధంగా మళ్ళా శని వెళ్ళిపోయే లోపు ముందు మళ్ళీ మీకు దగ్గర అవ్వడం జరుగుతూ ఉంటుంది. దానికి అనుగుణంగానే ఈ కుటుంబ స్థానంలోకి రవి రావడం జరిగింది. అంటే ఒక విధంగా అష్టమాధిపతి అయినప్పుడు కూడా ధనస్థానంలోకి రావడం వల్ల ఒక విధంగా ఆకస్మిక ధనయోగం, అంటే కేవలం ధనం అంటే లిక్విడ్ క్యాషే కాదు, దూరం అయిపోయినటువంటి మీ కొడుకు సంతానం తిరిగి మీ కుటుంబంలో కలుసుకున్నా, లేదన్నా తండ్రి గారితో చాలా కాలంగా విరోధంగా ఉంటే ఆ తండ్రి గారు మిమ్మల్ని కలుసుకున్నా, అంటే విడిపోయిన కుటుంబం తిరిగి కలుసుకోవడం కూడా ఒక ధనయోగం లాంటిది. మరి రవి కాబట్టి ఒక ప్రభుత్వ పదవి కానీ ఒక ప్రభుత్వ పథకం కానీ మీకు ఈ సమయంలో లభించే అవకాశం ఉన్నది. మొత్తం మీద దగ్గర మళ్ళీ మీ యొక్క కొత్త జీవితానికి ఇప్పుడు స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే కొంతకాలంగా మీరు వ్యాపారం ఉద్యోగం అన్నీ పోగొట్టుకొని చాలా ఇబ్బందులు పడుతుంటే అనూహ్యంగా మీ తండ్రి గారో మీ పెద్దవారో లేదంటే మీ యొక్క సంతానం కానీ తిరిగి మళ్ళీ మీ కొత్త జీవితం ప్రారంభించడానికి కొంత సహకరించి మళ్ళా మిమ్మల్ని నిలబెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సమయంలో దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే కొంతవరకు కథ సుఖాంతం అవుతుంది ఈ కలయిక వల్ల. లేదంటే మీకు ఏదైనా ప్రభుత్వ పదవి అలాంటిది ఏమైనా వచ్చే అవకాశం ఉంది. కొంతకాలంగా ఇబ్బంది పెడుతూ చివరి నిమిషంలో మీరు పోగొట్టుకున్నది అర్హత ఉన్నది సంపాదించుకుంటారు. ఇక ముఖ్యంగా ఏంటంటే, ఈ షష్టగ్రహ కూటమికి ముందుగానే ప్రస్తుతం ఈ నెల ప్రారంభంలో 4 గ్రహాలు అక్కడ రావడం జరిగింది. చంద్రుడు టెంపరీ కాబట్టి 3 గ్రహాలు మెయిన్గా, ఈ 3 గ్రహాలు కూడా మకర రాశికి మిత్రగ్రహాలు. ఏదైనా ఒక భావంలో మిత్రగ్రహాలు కలుసుకుంటే ఆ భావాన్ని చాలా ఇంప్రూవ్మెంట్ చేయడం జరుగుతాయి. అవి శత్రుగ్రహాలు అయితే మొత్తం ఆ భావాన్ని నాశనం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 3వ స్థానం అన్నది ఉపచయ స్థానం. అంటే 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు జాతకుని యొక్క అభివృద్ధికి కారణం అవుతూ ఉంటాయి. అటువంటి 3వ స్థానంలో ఉన్నటువంటి ఈ రాహుతో పాటు శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. అంటే ఇక్కడ ఈ మకర రాశి వారికి శుక్రుడు యోగకారకుడు, పంచమ దశమాధిపతిగా ఒక కేంద్ర కోణాధిపత్యం కలిగి ఉండడం వల్ల స్వతంత్రంగానే యోగాన్ని ఇచ్చే గ్రహం. అసలు మకర రాశి వారి జీవితంలో శుక్రుడు బలంగా ఉంటేనే వాళ్ళ జీవితంలో సౌకర్యాలు అనుభవించగలరు. మరి ఇప్పుడు ఈ రాశి వారికి శుక్రుడు ఉచ్చస్థితిలోకి రావడం వల్ల అటు భార్య ద్వారా కానీ, స్నేహితుల ద్వారా కానీ, ఉద్యోగం ద్వారా కానీ, మీ యొక్క టాలెంట్ వల్ల కానీ గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా సినిమా, టీవీ, కళారంగంలో ఉన్న వాళ్ళకి ఏదో ఒక ఆర్ట్ మీ చేతిలో ఉంటే అది గుర్తింపు రావడం, ఒక పెద్ద గొప్ప వ్యక్తులు మీకు సహకరించి మీలో ఉన్నటువంటి టాలెంట్ని పైకి తీసుకొచ్చి తగు విధంగా ప్రోత్సహించి మిమ్మల్ని ప్రొజెక్ట్ చేసి ఒక లైమ్ లైట్లోకో, ఒక గుర్తింపు వచ్చిన స్థాయిలోకో, సెలబ్రిటీ హోదాలోకో తీసుకురావడం జరిగే అవకాశం ఉంది. లేదంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక స్త్రీకి భార్య, మదర, కుమార్తె ఎవరో ఒకరికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల మొత్తం కుటుంబానికి అది ఒక గర్వకారణంగా మారే అవకాశం ఉంది. ఏదేమైనా ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడతారు. మీకు అటు ప్రభుత్వ ప్రోత్సాహం కూడా లభించే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఈ రవి కూడా మనకి మార్చి 14వ తారీఖున తృతీయ స్థానంలోకి వెళ్తూ అక్కడ ఉన్నటువంటి శుక్రగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఈ ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు సహకరించే అవకాశం ఉంది. ఇక బుధుడు శుక్రుడు కలయిక ఎప్పుడు కూడా మీలో ఉన్నటువంటి టాలెంట్కి ఒక
డబల్ డిగ్రీ లాగా ఉపయోగపడడం జరుగుతూ ఉంటుంది. రాహు రావడం వల్ల ఏంటంటే చాలా వరకు మీలో ఒక 10% టాలెంట్ ఉంటే దాన్ని మీడియా ద్వారా ఏదో విధంగా పబ్లిసిటీ ఇచ్చి ఒక 100% స్థాయికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఈ మీడియా యొక్క గుర్తింపుతో కానీ ప్రజల యొక్క గుర్తింపుతో కానీ అనూహ్యంగా మీ యొక్క స్థాయిని మించినటువంటి సంపాదన ఉండడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల అటు సంపాదన పెరుగుతుంది, నేమ్ అండ్ ఫేమ్ కలుగుతుంది, గుర్తింపు రావడం జరుగుతుంది. దేశ విదేశాల్లో మంచి నేమ్ రావడానికి కూడా ఈ గ్రహస్థితి రావడం జరిగింది. అదృష్టవశాత్తు మరి శని భగవానుడు కూడా మరి తొందరలో 3వ స్థానానికి వెళ్తున్నాడు. అంటే మీ జీవితంలో మళ్ళా 27.5 సంవత్సరాల తర్వాత మీ యొక్క అభివృద్ధి తిరిగి ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి ఒక 2.5 సంవత్సరాల పాటు మరి మీదే రాజ్యం, మీదే అధికారం అన్నట్టుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దానికి అనుకూలంగా ముందుగానే మీ యొక్క సక్సెస్ ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది కాబట్టి దాన్ని అనుకూలంగా మార్చుకుంటే అది మీ యొక్క మకర రాశి వారికి ఇంచుమించుగా మంచి రోజులు వచ్చినట్టే. ఇప్పుడు ఈ మార్చి నెల రాశి ఫలితాల్లో ముఖ్యంగా ఏంటంటే శుక్రగ్రహం ఉచ్చస్థితిలో రావడం వల్ల కామన్గా ఈ యొక్క లోకంలో అంటే ఈ ప్రపంచంలో లేదంటే మన సిటీలో మనీ రొటేషన్ అన్నది బాగా పెరగడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఉచ్చులో ఉండడం వల్ల అంటే ఖరీదైనటువంటి సౌకర్యాల కోసం అందరూ తాపత్రయపడడం వల్ల మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో విలాసమైనటువంటి వస్తువులు, ఖరీదైనటువంటి వాహనాలకి డిమాండ్ కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది. ఈ అందరూ కూడా ఏదో ఒకటి కొనుక్కోవాలి, సంపాదించుకోవాలన్నటువంటి విషయంలో ఉంటారు. దాని కొరకు ఏంటంటే ఈ శుక్రుని యొక్క అనుగ్రహం మనం పొందాలి, శుక్రుడు అనుకూలంగా ఉండాలంటే శుక్రుని యొక్క అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకోవలసి ఉంటుంది. ఈ లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే మరి కొంతవరకు శుక్రవారం అంటే కొంత ప్రాంతాల్లో గురువారం కూడా అమ్మవారికి ఇష్టమైన రోజుగా చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఓవరాల్గా శుక్రవారం అన్నది ఒక ముఖ్యమైన రోజుగా ఎన్నుకొని ఆ రోజు వరకు చాలా నియమంగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ శుచిగా శుభ్రంగా ఉంటూ ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ పారాయణ చేయవలసి ఉంటుంది. అంటే పారాయణ చేయడం కూడా ఎలా ఉంటుందంటే మనం ఏదైతే చదువుతామో దాని అర్థం కూడా కొంతవరకు తెలుసుకొని చేయడం వలసి ఉంటుంది. అలాగే మీ గృహంలో ఒక ప్రశాంతంగా శుచిగా శుభ్రంగా ఉన్నటువంటి రూమ్ని ఎన్నుకొని లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకొని ఎరుపు రంగు పూలతో అమ్మవారిని అలంకరించి ఒక వెండి గ్లాసులో పాలు నైవేద్యంగా పెట్టి ఆ పాల్లో ఏదో ఒక పటిక బెల్లం ఏదో వేసి తేనె కానీ వేసి లేదంటే అమ్మవారికి తేనె కూడా సమర్పించి ఆ ప్రసాదాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు మాత్రమే తీసుకోవలసి ఉంటుంది. ఆ విధంగా తీసుకోవడం వల్ల చాలా వరకు ఆర్థిక పరంగా అంటే మీ గృహం రోజు రోజుకి మంచి ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంత అమ్మవారికి ఇష్టమైనటువంటి వస్తువులు సింపుల్గా ఉంటాయి, అంతే ఏమీ లేదు. తెలుపు రంగు గవ్వలు అంటే సముద్రంలో ఉండే గవ్వలు ఒక 11 తీసుకొని ఆ 11 కూడా ఒక మంచి పసుపు రంగు వస్త్రంలో మూటగా కట్టి మీ యొక్క క్యాష్ బాక్స్లో పెట్టుకోండి. లేదంటే గోమతి చక్రాలు రౌండ్గా ఉంటూ మరి వాటి మీద ఈ యాంగిల్లో క్లాక్ వైజ్లో సింబల్ అలాగా ఉంటుంది. అవన్నీ సరే ఒక 11 తీసుకొని మీ యొక్క వ్యాపార సంస్థలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల సాధ్యమైనంత వరకు మీకు ధనయోగం కలవాలంటే శుక్రవారం రోజు పులుపు అన్నది నిషేధించడం మంచిది. అంటే పులుపుతో చేసిన వస్తువులు అవి తినకుండా మీరు ఆ రోజు నియమంగా ఉండడం వల్ల చాలా వరకు అభివృద్ధి అవకాశం ఉంది. బట్ అలాగే మీ గృహంలో ఒక కలశం అంటే చెంబు, కొన్ని ప్రాంతాల్లో కలశం అంటారు, అది రాగితో తయారు చేయనటువంటి కలశాన్ని తీసుకొని దాని నిండా సమృద్ధిగా శుభ్రమైనటువంటి వాటర్ వేసి అందులో కొద్దిగా పసుపు ఉంచి వీలైతే పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ ఒకటి
ఆ కలశం మీద ఉంచి ఇంచుమించుగా వారం అంతా కూడా దాన్ని జాగ్రత్తగా ఉంచి మళ్ళీ నెక్స్ట్ వీక్ కొత్తది పెట్టుకోవడం వల్ల అది ధనాకర్షణ యంత్రంగా మారి మీ యొక్క వ్యాపార సంస్థను కానీ మీ గృహాన్ని కానీ చాలా వరకు ముందుకు తీసుకెళ్తుంది. అయితే ఇటువంటి కలశం పెట్టుకున్నప్పుడు అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు ఏమీ కూడా జరగకూడదు. అంటే సిగరెట్ కాల్చడం, ఇంకో మందు తాగడం, లేదంటే ఇంకొక శృంగారం చేయడం, ఇవన్నీ కూడా అంటే ఏదైతే అమ్మవారికి ఇష్టమైతే ఉండదో అవన్నీ నిషేధిస్తూ నిరంతరం ఏదో ఒక సుగంధం అంటే అగరబత్తి అవ్వచ్చు, పచ్చకర్పూరం చల్లొచ్చు, ఏదంటే ఆ వాసన అంటే మంచి ఫ్రాగ్రెన్స్ ఉన్న ప్రదేశం అంతా ఉండడం వల్ల కంపల్సరిగా మీకు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్తో చాలా మంచి అంటే మీరు ఆ యొక్క యంత్రాన్ని ఆ యొక్క కలశాన్ని ఎంత పవిత్రంగా చూసుకుంటే అంత సక్సెస్ మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా మాత్రం ఎప్పుడూ కూడా ఏదో ఒక అగరబత్తి కానీ సువాసన వెదజల్లి అనేక రకాలు పెర్ఫ్యూమ్స్ అవి వస్తున్నాయి కదా, అవి ఎక్కువ వాడడం వల్ల మంచి జరుగుతుంటుంది. అంటే చాలా వరకు అంటే వ్యక్తిగతంగా మీరు కూడా పరిశుభ్రంగా అంటే కామన్గా రోజుకి 2 సార్లు స్నానం చేస్తూ ఎక్కువగా స్ప్రేలు సెంట్లు వాడటం వల్ల అంటే ఒక ఐడెంటిటీ ఒక శుచి శుభ్రత మీలో కూడా ఉండడం వల్ల కామన్గా అక్కడ అమ్మవారి స్థిర నివాసం ఏర్పడి ఉండడం జరుగుతుంది. స్వస్తి.